రోహిత్, సెకండ్ టెస్ట్ ఉందా లేదా చెప్తే నేను లండన్ కన్నా వెళ్ళిపోతా. నువ్వు ఉండు కోహ్లీ అంటే లండన్ అంటావు, ఇంకేం పని లేదా నీకు? మరి మ్యాచ్ లేకుంటే ఇక్కడ ఉండి ఏం చేయాలి? అక్కడికన్నా వెళ్తే నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను నేను. మరి మాకు ఫ్యామిలీ లేవు, నువ్వు ఒక్కటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నావా? ఉండు, ఇంకా నాకే అప్డేట్ లేదు. కెప్టెన్వి నువ్వు, నీకే అప్డేట్ లేకపోవడం ఏంటి? నాకు తెలియాలి, సెకండ్ టెస్ట్ ఉందా లేదా? ఏంది కోహ్లీ ఎలా తగులుకున్నావు? రోహిత్ అన్న, సెకండ్ టెస్ట్ నేను ఆడతానన్నా, నాకు ఛాన్స్ ఇయ్యన్నా ప్లీజ్ అన్నా. ఎలాగో స్పిన్ పిచ్ కదన్నా కాన్పూరు. నువ్వెక్కడి నుంచి వచ్చావురా బాబు? ఇక్కడ సెకండ్ టెస్ట్ ఉందా లేదా అని చెప్పి నేను కోహ్లీ గొడవ పడుతుంటే నువ్వు వచ్చి సెకండ్ టెస్ట్ లో ప్లేస్ కావాలంటావేంట్రా? అన్నా, ఫస్ట్ ప్లేస్ అయితే కన్ఫర్మ్ చేయన్నా. గేమ్ ఉంటే ఆడతా, గేమ్ లేకుంటే రూమ్ లో ఉంటా, అంతే కదా. నేను చెప్తాను, నేను చెప్పే వరకు నా రూమ్ సైడ్కి రాకు, వెళ్ళిపో. ఏంటి రోహిత్, సెకండ్ టెస్ట్ ఉందని కొంతమంది, లేదని కొంతమంది ఏమేమో మాట్లాడుతున్నారు. కొంచెం నువ్వు చెప్తే మాకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు సెకండ్ టెస్ట్ నువ్వు ఆడుతున్నావా? నువ్వు ఆడడమో లేదో డౌట్ అని అందరూ అంటున్నారు. నీకెందుకు సెకండ్ టెస్ట్తో? ఏంది అట్లా అంటావు? టెస్ట్ ఉంది అంటే బాగా ప్రిపేర్ అయ్యి తొందరగా కోలుకొని ఆడడానికి వస్తా. టెస్ట్ లేదు అనుకో, రెస్ట్ తీసుకుంటా. నువ్వు గేమ్లో ఉన్నా పెద్ద పొడిచేది ఏమీ లేదు, కానీ పోయి రెస్ట్ తీసుకో. ఏంది బాయ్, నువ్వు నా మర్యాద తీస్తున్నావు? ఏమనుకుంటున్నావు నన్ను? షకీబుల్ హసన్ నంబర్ 1 ఆల్రౌండర్ ఇక్కడ. నువ్వు నంబర్ 1 ఆల్రౌండర్ అయితే మరి నేనెవరు? ఉత్తుత్తి మిరపకాయనా గేమ్లో? నువ్వు మిరపకాయో టమోటో నాకేం తెలుసు? నంబర్ 1 అయితే నేనే. చూడు, నంబర్ 1 అంటే నాలాగా వికెట్లు తీయాలి, నాలాగా రన్స్ కొట్టాలి, అప్పుడే నంబర్ 1 అంటారు. ఏంటి జడేజా, వికెట్లు రన్స్ నువ్వు ఒకటేనా? నేను కొట్టట్లేదా? నేను కూడా నంబర్ 1 కదా. నువ్వు ఉండు అశ్విన్, మనం తర్వాత తేల్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ షకీబ్ గాని పంపిద్దాం పక్కకు. ఓ అలా అంటావా? అవునవును, నంబర్ 1 మేమిద్దరం, నువ్వు కాదు. ఏంట్రా మీ గొడవ? నస్స క్యాండిడేట్లు మొత్తం నాకే తగిలారు. విరాట్ కోహ్లీ నువ్వన్న అర్థం చేసుకుంటావు అనుకుంటే నువ్వు కూడా నా మీదే ఎగురుతున్నావు. చెప్పాను కదా, నేనైతే లండన్కి పోవాల్సిందే. టికెట్లు బుక్ చేస్తున్నా 27th నైట్కి. ఏంది కోహ్లీ, పిచ్చికిని పట్టిందా ఏంది? ఒకవేళ 27th మ్యాచ్ స్టార్ట్ అయితే ఏం చేస్తావు? ఏం చేస్తా? టికెట్లు క్యాన్సిల్ చేస్తా. మళ్ళీ పైసలు బొక్క కదా. అందుకే రేపటి వరకు టైమి నేను నీకు చెప్పేస్తా, మ్యాచ్ ఉంటుందో లేదో. ఓకే, నీ మీద నమ్మకంతో నీకు రేపటి వరకు టైం ఇస్తున్నా. రోహిత్ అన్న, నా ప్లేస్ అయితే పక్కా కదన్నా? ఇప్పుడే కదరా చెప్పాను నా రూమ్ పక్కకు రాకు అని. ఏందన్నా అలా అంటావు? ఇంతమంది రూమ్లోకి వస్తుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామని నేను వచ్చాను, అంతే. జస్ట్ క్యూరియాసిటీ. ఇదిగో కుల్దీప్ అన్న, మ్యాచ్ ఉన్నా లేకున్నా మనమైతే కాన్పూర్లో ఉండాల్సిందే కదా. మ్యాచ్ ఉందనుకో, నేను ఒక్క విజిల్ కొడతా, పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. మ్యాచ్ లేదు అనుకో, అలాగే రూమ్లో ఉండిపో. ఏమంటావు? కేల్కతం దుకాన్ బంద్. ఒరే రిషబ్ పంత్, వీళ్ళందరినీ నువ్వే హ్యాండిల్ చేయరా. ప్రతి ఒక్కరు వచ్చి మ్యాచ్ ఉందా లేదా, మ్యాచ్ ఉందా లేదా అని చెప్పి నన్ను సావ కొడుతున్నారా. సరే అన్నా, అసలు మ్యాచ్ ఎందుకు ఇలా ప్రాబ్లంలో పడింది అది చెప్పు నాకు. ఏం లేదురా, ఆ బంగ్లాదేశ్లో మన హిందూస్ పైన కొంచెం పిచ్చి పిచ్చి పనులు చేశారు, అందుకు మన వాళ్ళు హర్ట్ అయ్యారు. అందుకే ఈ బంగ్లాదేశ్ వాళ్ళని అటాక్ చేయాలని చెప్పి కొంచెం ప్లాన్లు చేస్తున్నారని డౌట్ అనమాట ఇంటెలిజెన్స్కు. వామ్మో, ఇదేదో పెద్ద ప్లాన్ లాగే ఉందన్నా. అయినా డైరెక్ట్ అటాక్ చేస్తే ఏం జరుగుతుంది? మన కంట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. దాని బదులు మ్యాచ్ పెట్టమని చెప్పు. నేనే వికెట్ కీపర్గా ఓ 2-3 సార్లు, బ్యాటింగ్ చేసేటప్పుడు ఓ 2-3 సార్లు బాల్తో కొడతాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది బంగ్లాదేశ్ వాళ్ళకు. అలా కొట్టడం కూడా తప్పేరా. మ్యాచ్లో చిత్తుగా ఓడిద్దాం, అప్పుడు మన పవర్ ఏంటో తెలుస్తుంది. అంతేగా అంతేగా, మంచి ఐడియా అన్న ఇది. అయితే ఖచ్చితంగా మ్యాచ్ జరిపించేలా చూడనా నువ్వు. మ్యాచ్ జరిపిస్తాను, కానీ ఈసారి నేను, కోహ్లీ, కేఎల్ రాహుల్ బాగా ఆడాలని ఫిక్స్ అయ్యాంరా. రాత్రి నుంచి ప్రాక్టీస్ చేసి చేసి అలసిపోయా. కొంచెం పడుకుంటాను, నువ్వు డోర్ వేసి వెళ్తావా? వెళ్తాను, కానీ మన ప్లేయింగ్ ఎలెవెన్ ఏందన్నా మారుస్తున్నావా ఎట్లా? కొంచెం చెప్తావా నాకు? మార్చడానికి ఏముందిరా, స్పిన్ పిచ్ అంటున్నారు. అలా అయితే ఆ కుల్దీప్ యాదవ్ను టీంలోకి తీసుకొని వస్తా, లేదా అక్షర్ పటేల్ని తీసుకొని వస్తా, అంతే. అంతకు మించి పెద్ద బానుపులేం ఉండవు. ఓ, స్పిన్నర్లను తీసుకొని వస్తున్నారా? మొత్తం వినేసా. ఇందాకే చెప్పా కదా పోయి రూమ్లో పడుకో అని. మళ్ళీ ఎందుకు ఇలా దొంగగా వింటున్నావు? మీ స్ట్రాటజీలు తెలుసుకుందామని అలా ప్లాన్ చేశా. స్ట్రాటజీ లేదు, బొక్క లేదు. ఫస్ట్ పోయి మీ ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ చేసుకోండి. నువ్వు వాడతావో లేదో తెలియదు, ఆ వేలుకు దెబ్బ తగిలించుకొని మా ప్రాణాలు తీస్తున్నావు. ఎలా? సరే రోహిత్ అన్న, నువ్వు పోయి రెస్ట్ తీసుకో. ఇక్కడ బయట అందరినీ నేను హ్యాండిల్ చేసుకుంటా.